నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం యూరిక్ ఆమ్లం గురించి మాట్లాడబోతున్నాం. ఎప్పుడైనా మనం కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ రిపోర్ట్ చేయించడానికి వెళితే క్రియాటినిన్ స్థాయిలు, యూరియా స్థాయిలు తెలిసిపోతాయి. కానీ మన రిపోర్ట్‌లో తరచుగా యూరిక్ ఆమ్లం కూడా పెరిగినట్లు వస్తుంది మరియు రోగి తన యూరిక్ ఆమ్లం పెరిగినట్లు చూస్తే అతని మనసులో చాలా సందేహాలు వస్తాయి. అయితే ఆ సందేహాలను ఈరోజు మనం క్లియర్ చేస్తాము. ఈ వీడియోలో ముందుగా యూరిక్ ఆమ్లం ఏమిటో అర్థం చేసుకుందాం. యూరిక్ ఆమ్లం ఒక వ్యర్థ పదార్థం. యూరియా లాగా యూరిక్ ఆమ్లం కూడా ఒక వ్యర్థ పదార్థం. ఇది శరీరం నుండి బయటకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు రెండవ ప్రశ్న ఏమిటంటే యూరిక్ ఆమ్లం మన శరీరంలోకి ఎలా వచ్చింది? యూరిక్ ఆమ్లం మన శరీరంలో ప్యూరిన్ కారణంగా ఏర్పడింది. ప్యూరిన్ అంటే ఏమిటంటే ఇది ఒక రసాయనం. ఇది మనం తినే కొన్ని ఆహార పదార్థాలలో ఉంటుంది మరియు మన శరీరం కూడా దీనిని ఉత్పత్తి చేస్తుంది. ప్యూరిన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు యూరిక్ ఆమ్లం తయారవుతుంది. కాబట్టి ఇది ఒక వ్యర్థ పదార్థం. ఇది శరీరంలో తక్కువగా ఉండాలి. మీ యూరిక్ ఆమ్లం సాధారణ విలువ కంటే తక్కువగా ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శరీరంలో ఎంత తక్కువ మలినాలు ఉంటే అంత శరీరం శుభ్రంగా ఉంటుంది. కానీ కిడ్నీ సమస్యలున్న రోగులలో యూరిక్ ఆమ్లం తరచుగా పెరుగుతుందని మనం చూస్తాము. ఇప్పుడు మనం యూరిక్ ఆమ్లాన్ని నియంత్రించాలనుకుంటే మనకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి కిడ్నీ దాన్ని బాగా బయటకు పంపాలి ఎందుకంటే అది దాని పని. రెండవది మన శరీరంలో ప్యూరిన్ ఉన్న ఆహారం ఎక్కువగా తిన్నాము. దానివల్ల యూరిక్ ఆమ్లం ఏర్పడింది మరియు అది ఇప్పుడు మన రక్తంలో ఎక్కువగా తిరుగుతోంది. ఇప్పుడు ఇది తక్కువగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. మీ రక్తంలో యూరిక్ ఆమ్లం పరిమాణం పెరిగినప్పుడు రోగికి వివిధ రకాల లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు మీరు చెప్పవచ్చు యూరిక్ ఆమ్లం మీ కీళ్లలో చేరితే గౌట్ అవుతుంది. మీ కీళ్లలో నొప్పి ప్రారంభమవుతుంది. మీ చిన్న పెద్ద కీళ్లలో వాపు రావడం ప్రారంభమవుతుంది మరియు రోగికి నడవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు ఈ గౌట్ అంటే యూరిక్ ఆమ్లం దీన్ని బయటకు తీయాలంటే మనకు ఏ విధానాలు ఉన్నాయి? అంటే దీన్ని తగ్గించాలంటే మనం ఏ విధానాలతో దీన్ని తగ్గించవచ్చు? మొదటిది మనం తినే ఆహారాన్ని కొన్ని విధాలుగా మార్చుకోవాలి. మన ఆహారంలో ప్యూరిన్ తగ్గుతుంది. ప్యూరిన్ తగ్గితే యూరిక్ ఆమ్లం తక్కువగా ఉత్పత్తి అవుతుంది. మొదటి విషయం ఆహారంలో ఎంత ప్రోటీన్ ఐటమ్స్ ఉంటాయో వాటిని తగ్గించాలి ఎందుకంటే పప్పుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే పనీర్ కూడా మానుకోవాలి ఎందుకంటే అది హెవీ ప్రోటీన్ కలిగి ఉంటుంది. మరియు అలాగే నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ కూడా మానుకోవాలి ఎందుకంటే మన శరీరంలో యూరిక్ ఆమ్లం నియంత్రణలో ఉండాలి. మరియు ఇదే పని కిడ్నీ మరియు యూరిన్ నియంత్రణ కోసం కూడా చేయాల్సి ఉంటుంది. అప్పుడు రోగికి ఇందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరో మార్గం ఏమిటంటే మనం మన కిడ్నీ యొక్క ఫిల్టరేషన్ శక్తిని పెంచుకుంటే మన యూరిక్ ఆమ్లం కూడా తగ్గుతుంది. కానీ ఇది కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య ఉన్న రోగులకే పనిచేస్తుంది. మీకు కిడ్నీ సంబంధిత సమస్యలు లేవు, కేవలం మీ యూరిక్ ఆమ్లం పెరుగుతుంటే ఆ సమయంలో మీరు ఆహార మార్గంలోనే నడవాలి, ఆహారాన్ని మార్చుకోవాలి. తద్వారా యూరిక్ ఆమ్లం మీ శరీరంలో తక్కువగా ఉత్పత్తి అవుతుంది. మరియు మనం కోరుకుంటే మన శరీరం నుండి అది బయటకు వెళ్ళాలని మనం ఒక రకమైన మైల్డ్ డయూరెటిక్ను ఉపయోగించాలి. ఎందుకంటే మనం మన కిడ్నీ పనితీరును పెంచుకుంటే, మూత్ర విసర్జనను పెంచుకుంటే యూరిక్ ఆమ్లం చాలా మంచి విధంగా నియంత్రణలోకి వస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ రోగులు కాకపోతేనే నేను మీకు చెప్పగలను మీరు ఏమి చేయగలరు. మీరు కొంచెం మొక్కజొన్న గడ్డలు తీసుకోవచ్చు మరియు పునర్నవ తీసుకోవచ్చు. ఈ రెండింటిని 50 నుంచి 50 వరకు నిష్పత్తిలో కలిపి పొడి చేసుకుని తీసుకుంటే మీ యూరిక్ ఆమ్లం తగ్గుతుందని మీరు గమనించగలరు. ఎందుకంటే ఈ రెండు పదార్థాలు ఎక్కువగా డయూరెటిక్గా ఉంటాయి మరియు మన డయూరెటిక్గా మారినప్పుడు ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. మన రక్తంలో ఉన్న యూరిక్ ఆమ్లం తగ్గుతుంది. మన జాయింట్లలో కూడా సౌకర్యం మొదలవుతుంది. ఎందుకంటే మనం ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి మాట్లాడుతున్నాము. దానిని రౌండ్ టంగ్లో తీసుకున్న దీర్ఘకాలం తీసుకుంటూ ఉన్న రోగి యొక్క శరీరం బాగా పనిచేస్తుంది. ఎందుకంటే పునర్నవ కేవలం కిడ్నీపై మాత్రమే కాదు, అది మీ లివర్పై కూడా పనిచేస్తుంది. అందువల్ల మనకు ద్వంద్వ ప్రయోజనాలు కనిపిస్తాయి. పోనరాజ్ వంటి ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు పుట్టి యొక్క బలాన్ని ప్రక్కన పెట్టడం కష్టం. కాబట్టి మీరు ఇంటికి మొక్కజొన్న తీసుకువచ్చినప్పుడు, దానిపై తొక్క తీసుకువచ్చినప్పుడు దాని వెంట్రుకలను పారేయకండి. వాటిని నీటిలో మరిగించండి. మీరు ఆ నీటిని తాగడం ప్రారంభించినప్పుడు కూడా మీకు అదే ప్రయోజనం లభించడం ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ చిన్న చిన్న విషయాలు ఉంటాయి. వీటిని రోగి ఉపయోగించి తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
కాబట్టి ఈ వీడియో ద్వారా యూరిక్ ఆమ్లం ఏమిటి, ఇది ఎందుకు ఏర్పడుతుంది, దాన్ని ఎలా నియంత్రించవచ్చు అనే విషయాలు మీకు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. అయినప్పటికీ మీ మనసులో ఏదైనా సందేహం ఉంటే, ఏదైనా అడగాలనుకుంటే మీరు మాకు సంప్రదించవచ్చు. డాక్టర్ యొక్క మొత్తం బృందంతో కూడా మీరు మాట్లాడవచ్చు. ఇది చెప్పి మేము ముందుకు సాగుతాము. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.